యోహాను సువార్త 4వ అధ్యాయంలో 28వ వచనం నుండి మనం దేవుని మాటలు నేర్చుకుందాం. యోహాను సువార్త ప్రియులారా 4వ అధ్యాయము బైబిల్ చదవగలిగిన వారు చదివి అందించాలని మనం చేస్తున్నాం. చూడండి, బైబిల్ ఉన్న వారు అందరూ తెలిసి చదువుదాము. ఆ స్త్రీ చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పింది. హల్లెలూయా. గట్టిగా చెప్దాం దేవుని స్తోత్రం. ఈ మధ్యాహ్నం నేను మీతో మాట్లాడాలి అని అనుకున్న ఆ విషయం ఏంటంటే కొండ. ఈ కొండ అనే దాని గురించి బైబిల్లో ఎన్ని చోట్ల రాయబడింది. కొండ అంటే ఏంటి? చాలా మందికి కళలు స్వప్నాలు వస్తాయి. కొంతమంది కళలో కొండ బయలుపోయినట్లుగా కళలు వస్తూ ఉంటాయి. కొండ ఓటుగా ఉన్నట్లుగా కళ వస్తాం. కొంతమంది కళలో కొండ మండుచున్నట్లుగా మసులుపోతున్నట్లుగా కొండలో ఉన్న ఆ నీరు మసులుతున్నట్లుగా స్వప్నం కనపడతాం. అసలు ఈ కొండ అంటే ఏంటి? ప్రియులారా, ఈ మధ్యాహ్నం నేర్చుకున్న కొండ అంటే ఏంటి? అసలు కొండ అంటే ఇక్కడ మనం చూస్తున్న ఈ వాక్య భాగంలో యోహాను సువార్త ఈ 4వ అధ్యాయంలో ఒక స్త్రీ మనకు కనబడుద్ది. ఆ అమ్మాయికి పేరు లేదు. ఏమంటే ఒక పేరు అనేది చాలా మంది అందరికీ పేర్లు ఉంటాయండి. ప్రతి ఒక్కరికి పేరు ఉంటాయి. అడుక్కునే వాళ్ళకైనా వాళ్ళ పేరు వాళ్ళకు ఉంటుంది. ఇక్కడ ఈ అమ్మాయికి పేరు లేదు. ఒక స్త్రీ ఎక్కడికి వెళ్ళిందంటే యాకోబు బావి దగ్గరికి వెళ్ళింది. హల్లెలూయా చూద్దామా. ఎక్కడున్నది యాకోబు బావి అంటే ఊరికి చాలా దూరం అండి. దగ్గరగా 30 కిలోమీటర్ల దూరంలో ఆ బావి ఉండేది. ఈ బావిని ఏమన్నారంటే అంటరాని బావి అన్నారు. ఈ బావి కాడికి ఎవరు వెళ్ళాలి అంటే అందరూ వెళ్ళి తోడుకుంటానికి కుదరదు. ఈ బావి దగ్గరికి పెద్ద కులము కలిగిన వారు ఆ బావి కాడికి ఎవరు, వాళ్ళకి సపరేట్ బావిలు ఉన్నాయి. ఊర్లోనే బావిలు ఉన్నాయి, ఊర్లోనే చెరువులు ఉన్నాయి, ఊర్లోనే కొట్టుడు పంపులు ఉన్నాయి, ఊర్లోనే మంచి ఉన్నాయి. అలా ఊర్లోనే మంచిగా కొట్టుడు పంపుల్లోనూ ఆ బావిల్లోనూ చెరువుల్లో ఆ నీళ్లు తాగేవారు. కొన్ని అంటరాని జాతులు కలిగిన వారు అని డివైడ్ చేసేవాళ్ళు ఆ రోజుల్లో. ఈ కులం వారు అంటరాని వారు, ఈ తప్పు జాతి వారెల్లో వీళ్ళు మా ఊర్లోకి రాకూడదు, మా వీధిలోకి రాకూడదు, చెప్పులు వేసుకోకూడదు. ఏమంటే మంచినీళ్ళు కూడా వాళ్ళు తాగడానికి ఆ మంచినీళ్ళు తెచ్చుకోవాలంటే ఒక సపరేట్ గా ఒక బావిని నిర్ణయించారు. ఊరందరికీ వచ్చి నిర్ణయించారు, గొప్ప గొప్పలందరూ నిర్ణయించారండి. ఆ బావి యాకోబు బావి 30 కిలోమీటర్ల బావి, దూరంలో ఉన్న బావి. రైతులకు చూద్దాము. దీనికి ఏం పేరు పెట్టారు? అంటరాని బావి అని పేరు పెట్టారు. అంటరాని బావి దగ్గరికి వెళ్ళి తోడుకొచ్చుకోవాలి ఆ నీళ్ళు. ప్రియులారా, ఈ అమ్మాయి ఆ బావి దగ్గరికి బయలుదేరింది. చాలా మంది నీళ్లు తెచ్చుకోవాలంటే పొద్దున్న టైంలో వెళ్ళి నీళ్లు తెచ్చుకుంటారు. చాలా మంది ఈవినింగ్ చల్లబడ్డాకి వెళ్ళి నీళ్లు చేరుకొని తెచ్చుకుంటారు, తోడుకొని తెచ్చుకుంటారు. ఈ అమ్మ చూసినట్లయితే ఈ అమ్మ పొద్దున వెళ్ళలేదు, ఈవినింగ్ సమయాన్ని వెళ్ళలేదు, ఎండవేళ బయలుదేరింది. అందులో చెప్పండి, ఏ వేళ, ఎన్ని గంటలకి ఆ బావి దగ్గరికి చేరుకుంది అంటే 12 గంటలు అయింది. ఎండవేళ 12 గంటల మిట్ట మధ్యాహ్నం. చాలా ఎండ విపరీతంగా ఉంటుంది. 12కి చెప్పులు లేకుండా మనం బయటికి వెళ్ళలేము. ఈ ఎండవేళ ఈమె ఏం చేసిందంటే తన ఇంట్లో నుండి బయలుదేరింది. ఈమె స్థితిని ఆలోచన చేస్తే ఈమెకి 5గురు భర్తలు ఉన్నారండి. ఎంతమంది ఉన్నారు? 5గురు పెళ్లి చేసుకుందండి. ఒక ఆయన ముందు ఆయన పెళ్లి చేసుకుంది, ఏదో గొడవ వచ్చింది, వదిలేసింది. లేదా ఆయనే వదిలేశాడు. మళ్ళీ ఇంకొక ఆయన పెళ్లి చేసుకుంది, ఆయనతో గొడవ వచ్చింది, ఆయన వదిలేశాడు. మళ్ళీ ఇంకో ఆయన్ని చేసుకుంది, ఆయన ఏదో గొడవ వచ్చింది, ఆయన వదిలేశాడు, ఆమె వదిలేశాడో తెలియదు కానీ ఇడిచిపెట్టేశారు. అలాగే 4, ఇప్పుడు 5వ భర్తతో ఆమె కాపురం చేసుకుందండి. అందుకే ఆ ఊర్లో ఆమెకు విలువ లేదు. ఆమెకు వ్యభిచారిగాను ఏమంటే అంటరాని దానిగా ఆమెని ముద్రీకరించారు.
ఆమె లైఫ్ లో కూడా ప్రశాంతత లేదు, ఆనందం లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. ఆమె జీవితం ప్రశాంతత ఎప్పుడూ లేదు. దేవుని స్తోత్రం చేద్దామా, గట్టిగా చేద్దామా. తన బ్రతికేంటి అని ఎప్పుడు ఏడుస్తూనే ఉండేది. ఈ బ్రతికేందుకు బ్రతుకుతున్నా అని చాలా దుఃఖపడుతూనే ఉండేది. చాలా సార్లు మన జీవితంలో, మన లైఫ్ లో కూడా ఈ బతికెందుకు బతుకుతున్నావా, ఈ కాపురం ఎందుకు చేస్తున్నావా, ఈ పిల్లకాయలు ఏంటో, ఈ ఇల్లు ఏంటో, ఈ కుటుంబం ఏంటో, నా పరిస్థితి ఏంటో, అసలు నేను ముందుకెళ్తానా లేదా, నా స్థితిగతులు ఏంటని చాలా సార్లు దారి కలపని పరిస్థితి నీ జీవితంలో తలెత్తుంది. ఆలోచించే దేవుడు ఉన్నాడు. అల్లు చూద్దావా, గట్టిగా చూద్దావా. దేవుణ్ణి కలుసుకో. నువ్వు దేవుణ్ణి కలుసుకోకపోతే నీ లైఫ్ శూన్యం. దేవుడు లేకపోతే నీ బ్రతుకు శూన్యం. ఈ లైఫ్ లో సంతోషం లేదు, సమాధానం లేదు, ఆశీర్వాదం లేదు. కట్టుకున్న భర్త వల్ల సుఖం లేదు. చాలా సార్లు కట్టుకున్న భర్త వల్ల చాలా మంది మనశ్శాంతి కోల్పోతూ ఉంటారు. కట్టుకున్న భర్త వల్ల నిమ్మలు పడతా ఉంటారు, అవమానాలు పడతా ఉంటారు, ఇబ్బందులు పడతా ఉంటారు, శోధనలు పడతా ఉంటారు, ఇరుకులు పడతా ఉంటారు, సమస్యలు అనుభవిస్తూ ఉంటారు, మానసికమైన మనోవేదన అనుభవిస్తూ ఉంటారు. దేవుడు ఉన్నాడు, జాగ్రత్త. ప్రజలు చూద్దామా, గట్టిగా చూద్దామా. నువ్వు దేవుడి వైపు ఎదురు చూసి దేవుడిని కలుసుకుంటే నీ జీవితంలో అద్భుతాన్ని నువ్వు కనులారా చూస్తావు. ఈ అమ్మ ఏం చేసిందండి, ఎండ మీద బయలుదేరింది, ఎండలో బయలుదేరింది. పొద్దున్నే బయలుదేరి తెచ్చుకుంటే బాగుండేది. మరి పొద్దున్నే తెచ్చుకుందో లేదో తెలియదు కానీ, ఆ ఈవినింగ్ తెచ్చుకుంటుందో లేదో తెలియదు కానీ, ఎండవేళ బయలుదేరింది. ఈ ఎండవేళ బయలుదేరిన బ్రతుకు ఎలా ఉందంటే, తమ జీవితంలో మనశ్శాంతి లేని బ్రతుకులో జీవిస్తూ ఆ బావి కాడికి వెళ్ళింది. చాలా దూరం ప్రయాణం చేసింది. బావి దగ్గరికి వెళ్ళబట్టి 12 అయ్యి. తల్లు చూద్దామా, గట్టిగా చూద్దామా. ఏం జరిగింది? 12ంటికి 6వ వచనంలో అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వలన అలసిపోయి ఉన్న రీతిగానే ఆ బావి దగ్గర కూర్చుండెను. అక్కడికి చూపించు 12 గంటలు అయింది. 12 గంటలకు యేసు ప్రభు బావి కాడ ఎవరి కోసం కూర్చున్నాడు చెప్పండి? ఎవరి కోసం? అమ్మాయి గమనించారా? పాపం అంటే దేవుడికి ఇష్టం లేదు, కానీ పాపం అంటే దేవుడికి ఇష్టం. హల్లెలూయా. ఇవంటే దేవుడికి ఇష్టం. చాలా మంది దేవుడి దగ్గరికి వస్తున్నారు కానీ ఆచారాలు, సినిమాలు, అబద్ధం, జోదం, మోసం, అమ్మాయిలతో అక్రమ సంబంధం మాత్రం. ప్రార్థన ప్రార్థనే, ఆచారం ఆచారమే, ప్రార్థన ప్రార్థనే, పాపం పాపమే, ప్రార్థన ప్రార్థనే, విగ్రహారాధన విగ్రహారాధనే, ప్రార్థన ప్రార్థనే, మోసం మోసమే, ప్రార్థన ప్రార్థనే, వ్యర్థమైన మాటలు మాట్లాడడం ప్రార్థన ప్రార్థనే, అబద్ధాలే చాలా మంది మాట్లాడుతున్నారండి. బ్రతుకు మారుతున్నా. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు, నిన్ను చూస్తున్నాడు, నీ మీద ఆయన దృష్టి పెడుతున్నాడు, నిన్ను కలుసుకుంటున్నాడు, నిన్ను టచ్ చేస్తున్నాడు, నీకు ఆశీర్వాదం ఇస్తున్నాడు. ఎలాంటి చూద్దామా, గట్టిగా చూద్దామా. నిన్ను దేవుడు దీవిస్తున్నాడు, అయినా కూడా నీకు అర్థం కావట్లేదు. బిడ్డ ఇప్పుడు కూడా దేవుడి దగ్గరికి రావు. ఈ అమ్మ ఎండవేళ బావి దగ్గరికి వెళ్ళింది. ఒక తెల్ల బట్టలు వేసుకొని యేసుక్రీస్తు ప్రభు వారు ఆ ఎండలో మాడిపోతున్న ఎండలో ఆమె కోసం గంటకు ముందు వచ్చాడో మనకు తెలియదు కానీ ప్రభు వారు ఆ ఎండలో ఆ బావి దగ్గర కూర్చొని ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఏం జరిగింది? 7వ వచనంలో ఆ స్త్రీ ఒక్కటే నీళ్లు చేదుకోవడానికి అక్కడికి రాగా యేసు నాకు దాహమునకు ఇమ్మని ఆమెని నీళ్ళు అడిగాను. అల్లుడు చూద్దామా. యేసు ప్రభు ఏమడిగాను? నీళ్ళు అడిగాను. నీళ్ళు ఇస్తావా? నీ కుండలో నుండి నీళ్ళు ఇస్తావా? ఈ మధ్యాహ్నం నేను నీకు చెప్పాలనుకున్నది, కుండ అంటే ఏంటి, దేవుడు అడిగిన నీళ్ళు ఏంటి, అసలు నీళ్ళు ఏంటి, కుండ అంటే ఏంటి? కుండలోనే కదా నీళ్ళు పోతాం. కుండలోనో, డ్రమ్ములోనో, బాటిల్లోనో, ట్రబ్బులోనో, బిందులోనో, మన ఏట్లో ఆటలోనే నీళ్లు నిలవండి ఆ నీళ్లు ఆ వాటర్ కాకుండా ఉండడానికి ఒక పాత్రలో మనం పోస్తాం. వాటిని కుండ. దేవుడి స్తోత్రం చెబుదావా. ఇప్పుడు ఈ కుండ, ఈ మట్టి కుండ మోసుకొచ్చింది. ఈ మట్టి కుండ చాలా జాగ్రత్తగా పట్టుకెళ్తే కానీ నీళ్ళు ఇంటికి కావు. కాలు జారి పడిపోయింది అనుకోండి, ఆ కుండ పగిలిపోతే కుండలో నీళ్ళు మొత్తం పడిపోతాయండి. బిందుతో వెళ్ళామనుకోండి, ఒకవేళ కింద పడిపోయినా బిందుకేం కాదు, సన్నపడితే పడుతుంది కానీ బిందు పగిలిపోదు. నీళ్ళు మొత్తం ఒక గ్లాసు నీళ్ళైనా ఆ బిందులో ఉంటాయి, కానీ బిందు పట్టుకెళ్ళలేదు. ఆ రోజుల్లో ఉన్నాయి కుండలో. ప్రజలు చూద్దామా, గట్టిగా చూద్దామా. కుండ తీసుకొని వెళ్ళింది. కుండ
ఇప్పుడు యేసు ప్రభు ఆమెను ఏమడిగాడు? నాకు మంచినీళ్ళు అవుతున్నాయమ్మా, తాగడానికి నాకు నీళ్ళు ఇస్తావా అని అడిగాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఏమంది యేసు ప్రభుతో? చదవండి. ఆమె ఏమందంటే, అప్పుడు ఏమంది ఆమెను అడిగినప్పుడు వెళ్ళి ఉంటుంది. ఆ సమరయ స్త్రీ అంటుంది, యూదుడైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహానికి ఇమ్మని నీవు ఎలా అడుగుతున్నావు అని ప్రభువుని అడిగిందండి. అల్లు చూడా, నీళ్ళు ఇవ్వటానికి కూడా ఆ తెల్లబట్టలు వేసుకున్న ఆయనతో అంటుంది, అయ్యా మీరు గొప్పలేమో నేను అంటున్నాను. గమనించారా? ప్రభు దగ్గర అంటున్నాను వాళ్ళు ఎవరు లేరు. అల్లు చూద్దామా? ప్రభు దగ్గర ఎక్కువ కులం తక్కువ కులం లేదు. దేవుడి స్తోత్రం చూద్దామా? ప్రభు దగ్గర ధనవంతుడు పేదలు లేడు. దేవుడి స్తోత్రం చూద్దామా? దేవుడి దగ్గర అందరూ రూపాయి ఇచ్చినా లక్ష ఇచ్చినా అందరూ దేవుడి దృష్టిలో అందరూ సమానమే. ఈ అమ్మ ప్రభు దగ్గర అంటుంది ఏమనంటే, అయ్యా నీవు గొప్పవాడిగా ఉన్నావు, నీకు నేను నీళ్ళు ఎలా పోస్తాను? నా నీళ్ళు నువ్వు తాగుతావా? నా నీళ్ళు తాగితే నేను అంటరాంతాను కదా, నువ్వు వంట అయిపోతావయ్యా, నా నీళ్లు నీకు ఎలా ఇవ్వను అని చెప్పి ఈ అమ్మ ప్రభువుని అడుగుతుంది. దేవుడి స్తోత్రం. ప్రభు అంటున్నాడు, అమ్మా నేను అడిగిన నీళ్ళు కాదు, నా దగ్గర కొన్ని నీళ్లు ఉన్నాయి, నేను ఇచ్చిన నీళ్లు తాగితే తప్పుకున్నాం. దేవుడి స్తోత్రం చూద్దాం, గట్టిగా చూద్దాం. యేసు ప్రభు ఆ కుండను అడుగుతున్నాడు. పోయిందా? ఆ కుండలో ఏ నీళ్ళు పోసుకోవాలని అడుగుతున్నాడు? దేవుడిచ్చు నీళ్లు. ఇప్పుడు ఇవి డిస్కషన్ అంతా చేసింది, ప్రభు దగ్గర మాట్లాడింది. అయ్యా కుండలో నాకు నీళ్లు కావాలి, ఇంత దూరం వచ్చి నేను నీళ్లు పట్టుకెళ్తున్నాను, ఈ నీళ్లు వెళ్ళగానే అయిపోతున్నాయి, మళ్ళీ పొద్దునే రేపు సాయంకాలానికో మళ్ళీ ఏదో టయానికి ఈ బావిగానికి కుండ తీసుకొని రావాల్సి వస్తుంది. నువ్వు ఇచ్చు నీళ్లు తాగితే దప్పికొనమని నువ్వు చెబుతున్నావు కదా, ఆ నీళ్లు నాకు ఇమ్మని ప్రభువుని ఆమె అడిగింది. దేవుని స్తోత్రం. దేవుడికి ఆ నీళ్ళు పొందుకోవాలంటే దేవుడు ఆమె ఏమన్నాడంటే, నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురా అన్నాడు. అప్పుడు ఆమె ఏమన్నాడంటే, అయ్యా నాకు పెనిమిటి లేడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, నీకు 5 భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నాయన కూడా నీకు సరైన ఆయన కాదు, నీకు 5 భర్తలు ఉన్నారమ్మా అని ఆమె చేసిన తప్పులన్నీ యేసు ప్రభు బయట పెట్టాడు. అల్లు చూద్దాం, అదిగా చూద్దాం. తనకున్న రోజు నేను చేసిన తప్పుడు, నేను అన్న మాటలు ఎవరు వెళ్ళలేదులే అనుకోవచ్చు, నేను చేస్తున్న పాపం ఎవరు చూస్తలేదు అనుకోవచ్చు, నేను ఇంటికాడ నుండి చేస్తున్నది ఎవరికి తెలియదు అనుకోవచ్చు, చదువులో నేను చేస్తున్నది ఎవరికి తెలియదు అనుకోవచ్చు, బయటికి వెళ్ళి నువ్వు చేస్తున్నది ఎవరికి తెలియదు అనుకోవచ్చు. కానీ ఒక ఆయన ఉన్నాడు యేసు ప్రభు, ఆయనకి అన్ని తెలుసు. అల్లు చేద్దామా? గట్టిగా చేద్దామా? నీ బ్రతుకులో నీ జీవితం బాగుపడాలంటే నీ కుంటలో నీ జీవితం అనేది కుంటలోనికి యేసు నీళ్ళు అనుగ్రహించబడాలి. అల్లు చేద్దాం, గట్టిగా చూద్దాం. ఈమె తన పాపాన్ని ఎప్పుడైతే యేసు ప్రభు పట్టబయలుగా మాట్లాడి చెప్పి ఉన్నాడో, ఈ 28వ వచనం చదివితే ఆ స్త్రీ తన కుండ ఏం చేసిందమ్మా? విడిచిపెట్టింది. అల్లు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏం విడిచిపెట్టింది? ఉండండి, అర్థమైందమ్మా? దేవుడి సన్నిధికి వస్తున్నావు, నీ కుండ విడిచిపెట్టట్లా. ప్రార్థనకు వస్తున్నావు, నీ కుండ విడిచిపెట్టలా, సుట్ట విడిచిపెట్టట్లా, సినిమాలు విడిచిపెట్టట్లా, సీరియల్ విడిచిపెట్టట్లా, అబద్ధం విడిచిపెట్టట్లా, వ్యభిచారం విడిచిపెట్టట్లా, విగ్రహాలను విడిచిపెట్ట. పండుగలు వస్తున్నాయి ఏమండి? అన్ని పండుగలు నువ్వు చేస్తున్నావు, అన్ని ఆచారాలు నువ్వు చేస్తున్నావు. ఈమె ప్రభు దగ్గర ఆ నీళ్లు, ఆ జీవజలాలు సంపాదించుకోవడానికి ఆమె ఏం చేసిందంటే, తన కుండను ఏం చేసింది? విడిచిపెట్టింది. అంటే తన బ్రతుకు, తన పాపం బ్రతుకును విడిచిపెట్టి, అర్థమైందా? తన రాత జీవితాన్ని దేవునికి అప్పగించేసింది, అక్కడ విడిచిపెట్టింది. నూతనమైన బ్రతుకుతుంది. అదిగా చూద్దామా? మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, మార్చుకోవా,
సామరే స్త్రీ తన బ్రతుకు దేవుడి దగ్గర ఆమె ఏమి విడిచిపెట్టింది చెప్పండి. ఆమె ఏమి విడిచిపెట్టింది? తన పాపాన్ని విడిచిపెట్టి తన రోత జీవితమైన కొండను చర్చకొస్తున్నా ఏమి పాపడు ప్రార్థన వస్తున్నాం, మార్పు లేని బ్రతుకుతున్నాం, ఆటలు దాడుతున్నాం, ఆరాధిస్తున్నాం, చప్పడ పడుతున్నాం, ప్రసంగాలు చేస్తున్నాం, మార్పు లేదు బిడ్డ. ఈ రోజు మన జీవితంలో యేసుక్రీస్తుని పిలుస్తున్నాడు, నీ బ్రతుకు మార్చు. నీ కుండ రోతకుండగా ఉంది. నీ కుండలో తాగుడు, జోదం, వ్యసనాలు, అసూయ, ద్వేషం, జగడాలు, ఇక్కడ మాటలు తీసుకెళ్ళి అక్కడ చెప్పడం, తగాదాలు, గొడవలు, నోరు తెరిస్తే దెబ్బలాటలు, నోరు తెరిస్తే కుటుంబాలు కాల్చేసే విధానాలు, ఒక కుటుంబాన్ని పాడు చేసే విధానం కలిగిన నోటి మాటలు నీలో తీయవో. నీ కుండ పాడైపోయింది, దేవుడు బిడ్డ యేసు దగ్గర తీసుకురా. నీ కుండలో జీవజలాన్ని నింపుతాడు. గట్టిగా చేద్దావా? నీ కుండను ప్రభు దగ్గర మార్చుకోవాలి. నీ కుండ పగలకు పాపాన్ని ఈ సమరస్త్రీ తన బ్రతుకును మార్చు. తన కుండలోనికి ఏం తెచ్చుకుంది? జీవజలాన్ని తీసుకుంది. 29వ వచనంలో ఆమె ఏమంటుందో చూడండి. 29వ వచనాన్ని మనం చదివితే, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుల్ని చూడుడి, ఈయన క్రీస్తు కాదా అని సాక్ష్యం ఇచ్చింది. ఒకరికన్నా సాక్ష్యం పెట్టాను. భార్యకు నమ్ముకున్న యేసుని 10 మందికి పరిచయం చేస్తున్నావా? 10 మందికి చిన్న పుస్తకాల బైబిల్ పంచగలిగావా? 10 మందికి కరపత్రాలు ఇవ్వగలిగావా? నీ ఇంటిని నామని మార్చుకోలేదు. నీ ఇంటిని మారుతున్నావు, కుటుంబాన్ని మార్చుకోలేకపోయావు, నీ బంధువులను మార్చుకోలేకపోయావు. చాలా మంది విచారణ తెలుసా? తన భర్తను ఇప్పటికి మార్చుకోలేదు, తన భార్యను ఇప్పటికి మార్చుకోలేకపోయావు. కారణం ఏంటంటే ఈ జీవితం నీలో లేదు, ఈ సమరయ శరీరాన్ని బ్రతుకు నీలో లేదు. ఈ అమ్మాయి పాపాత్మురాలు స్త్రీగా మొదలుపడిన ఈ అమ్మాయి ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ప్రభువే ఆమెను కలుసుకున్నప్పుడు, ప్రభువే ఆమెతో మాట్లాడినప్పుడు రియాలిటీగా నిజముగా అబద్ధం ఆడకుండా తన పాపాన్ని దేవుడి దగ్గర ఒప్పుకున్నాడు. మచారంలో సంక్రాంతి పండుగ నీదే, దీపావళి పండుగ నీదే, వినాయక పండుగ నీదే, అన్ని ఆచారాలు చేస్తున్నావు, దినాలు చేస్తున్నావు, సాగు పద్ధతులు చేస్తున్నావు, దేవుని తగ్గినావు, తుమ్మిన ప్రయాణాలు మానేస్తున్నావు, వచ్చాల గడియలు చూస్తున్నావు, రోజులు చూస్తున్నావు. దేవుని ప్రార్థన లేదు నీ లైఫ్ లో. ఏది పడితే అది తినేస్తున్నావు, అసభ్యకరమైన పదార్థాలు తింటున్నావు. ఏమైతే బైబిల్లో తినకూడదని వస్తువులు రాయబడి ఉన్నాయో, పలానా తినొద్దని రాయబడి ఉన్నాయో, వాటి కొరకేదో పరుగులెత్తి తింటున్నావే. జబ్బులు పాలవుతావు బిడ్డ, జాగ్రత్త. కష్టాల పాలవుతావు, జాగ్రత్త. దేవుడు వచ్చి నీవు దేవుడి దగ్గర నువ్వు కాకేసినప్పుడు దేవుడు నీ మొర ఆలకించడు. దేవుడి స్తోత్రం. నువ్వు పిలిచినా దేవుడు పలకడు. సమరయ స్త్రీ ఒకసారి దేవుడు ఆమెను దర్శించాడు. నువ్వు రోజు దర్శిస్తున్నాడు. టీవీ ద్వారా దేవుడు రోజు దర్శిస్తున్నాడు. సంఘంలో వాక్యాల ద్వారా దేవుడు రోజు నిన్ను యూట్యూబ్ లో నిన్ను దర్శిస్తున్నాడు. బిడ్డ నేను మార్పు వెంటనే పక్కన పెట్టేస్తున్నావు, వెంటనే విడిచిపెట్టేస్తున్నావు, వెంటనే వదిలేస్తున్నావు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఇక ముందు జోలికి వెళ్ళకూడదు. అల్లు చూద్దామా, గట్టిగా చూద్దామా? ఒకసారి నిర్ణయం తీసుకుంటే ఆ సినిమాలు సీరియల్ ఒకసారి నిర్ణయం తీసుకుంటే నేను నోట బూతులు రాకూడదు. అల్లు చూద్దాం, గట్టిగా చూద్దాం. ఒకసారి నిర్ణయం తీసుకో, నీకున్న మార్చు, బ్రతుకు మార్చు. సమరస్త్రీ తన బ్రతుకుని మార్చుకోవటమే కాదు, 10 మందికి వార్నింగ్ ఏం చెప్తుంది? 10 మందికి ఈయన క్రీస్తు కాదా? మీరు ఎంతమంది చెప్పారు? ఈ మధ్యాహ్నం మేము ప్రశ్న అడుగుతున్నాను, మీరు ఎంతమందిని దేవుని చర్చకు తీసుకొచ్చారు? అమ్మా, నువ్వు ఎంతమందిని దేవాలయానికి తీసుకొచ్చారు? నేను అడుగుతున్నాను, నీ భర్త మార్చుకున్నావా? నేను అడుగుతున్నాను, భార్యను మార్చుకోగలిగావా? నేను అడుగుతున్నాను, నీ బంధువుల్ని ప్రభు తట్టు మార్చగలిగావా? నువ్వు మార్చుకోలేకపోతే కారణం ఏంటంటే నువ్వు ప్రభు దగ్గర ఆ కొండను ఏం చేయగలిగా? విడిచిపెట్టలేదు. ఈమె ఆ కొండ విడిచిపెట్టింది. దేవుని స్తోత్రం. ఇంకా బైబిల్ గ్రంథం నుండి 2వ రాజుల గ్రంథం, తొందరలో 10 నిమిషాలు ఆపేస్తా. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం తొందరగా చూడండి. ఇంకొక కొండ మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము పేజీ నంబరు 310 పాత నిబంధన గ్రంథము 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము
38వ వచనాన్ని చదువుకున్నట్లయితే ఎలీషా చెప్పండి. ఎవరైనా పాస్టర్ గారి పేరు ఎలీషా. ఆయన దేవుని బిడ్డ, దేవుడి చేత పిలువబడ్డ భక్తులు. ఎవరు పెట్టాలి పాస్టర్లు కాదు, ఎవరు పెట్టాలి దేవుడి సేవకులు కాదు, ఉద్యోగాలు చేస్తున్న సేవ చేసే సేవకులు కాదు, ఏ పనులు చేసుకొని పార్ట్ టైం జాబ్ చేసేవాళ్ళు దేవుడి సేవకులు కాదు. దేవుడి చేత పిలువబడాలి, దేవుడి చేత అన్ని విడిచిపెట్టుకోవాలి, దేవుడి చేత పాపాన్ని అన్ని విడిచిపెట్టి తన రాత పనులను కూడా విడిచిపెట్టి పాప పురోతులను విడిచిపెట్టి ఆ సేవకుడు గుండెలు నిండే ఉండాలంటే జీవ జలాలు ఉండాలి. అల్లు చదవా, అదిగా చదవా. ఆ సేవకుడు గుండెలు నిండే ఉండాలి, జీవ జలాలు ఉండాలి, జీవ జలాలు ఉండాలి. దేవుని ఆత్మ ఉండాలి ఆయన హృదయం నిండా దేవుని ఆత్మ ఉండాలి. అలాంటి సేవకుడు ఇక్కడ కనిపిస్తున్నాడు. ఆయన పేరు ఎలీషా. ఈ ఎలీషా గిల్గాలుకు తిరిగి రాగా ఆ దేశంలో క్షామం అంటే కరువు వచ్చింది. ఆ దేశంలో తిండి లేదు. ఈరోజు మా అబ్బాయిని రేపు పొద్దున మీ అబ్బాయిని వండుతున్నామన్న ఆ భయంకరమైన రోజుల్లో ఎలీషా ఉన్నారు. అర్థమైందా? చాలా సార్లు మన అక్కడ కరువు వస్తుంది. ఒకవాడు ఉంటే ఒకవాడు ఉండదు, ఒక వారం బాగుంటే ఒక వారం ఇబ్బంది వస్తుంది. ఒక నెల బాగానే ఉంటే ఇంకో నెలకి వస్తువులు ఉండాల్సి వస్తుంది. ఒక నెల డబ్బులు వస్తే ఒక రోజు డబ్బులు రాకుండా అయిపోతే, ఒక నెల సీటీ కడితే ఇంకో నెల కట్టలేని పరిస్థితి. ప్రభు మీద కరువు వచ్చిందనో దొంగతనం చేయకూడదు, కరువు వచ్చిందనో దేవుడికి గర్వకూడదు, కరువు వచ్చిందనో లేదా దేవుడికి విరోధమైన బ్రతుకులు బ్రతకూడదు బిడ్డ. ఈ గిల్గాలికి దేవుడు మాస్టర్ గారు ఈ యొక్క ఎలీషా తిరిగి వచ్చినప్పుడు అక్కడ కరువు వచ్చింది. ప్రవక్తల శిశువులు అతని సమక్షాన కూర్చున్నప్పుడు కూర్చొని ఉండగా అతడు తన పరివారం పిలిచి ఏ కొండ ఇది? ఇందాక ఏ కొండ? ఇందాక ఉన్న కొండ ఏంటిది? సమరయ స్త్రీ దగ్గర ఉన్న కొండ. కొండ చిన్న కొండ. బాగా అర్థం చేసుకున్నట్టు చిన్న కొండ, ఇదేమో పెద్ద కొండ. ఈ పెద్ద కొండ వంట వండారండి. పెద్ద కొండనండి ఏముండారు? ఒక వంట వండారు. దేవుని స్తోత్రం కదా. ఇప్పుడు చాలా మంది ఇళ్ళలో అందరు కలిసి ఉంటున్నప్పుడు పెద్ద కొండ వండుకుంటారండి. ఇద్దరు కొడుకులు, ముగ్గురు కోడళ్ళు, మనవరాలు అందరూ ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఒక పెద్ద కొండ వండుకొని అందరూ కలిసి ఒకే కంచంలో ఒకే కొండలో పెట్టుకుని అందరూ కలిసి ఇంట్లో ఉంటారు. దేవుని స్తోత్రం. వాళ్ళు విడివిడిగా ఎవరి కాపురాలు అయిపోయినాయి అనుకుంటారు. ఏ కొండ వండుకుంటారు? మళ్ళీ వచ్చి అర్థం 5 కేజీలు గిల్లిది వండుదామన్నదా? అందు ఏమనుకుంటే ఒక కేజీ కొండ వాళ్ళ అమ్మ దగ్గర ఎక్కడో కొనుక్కొచ్చుకొని ఆ కేజీ అమ్మ వండుకొని తాను తన పిల్లలు చిన్న కొండలోకి మారిపోతుంది. దేవుని స్తోత్రం. పెద్దకుండా ఈ పెద్దకుండా ఏంటంటే ఐక్యతకి సాదృశ్యం, సంఘానికి సాదృశ్యం. ప్రజలు చూద్దామా, ఎదిగా చూద్దామా. చిన్నకుండా నీ లైఫ్కి సాదృశ్యం, నీ జీవితానికి సాదృశ్యం, నీ హృదయానికి సాదృశ్యం. నీ కొండ ఎలా ఉందో ఆలోచన చేసుకో, నీ బ్రతుకు ఎలా ఉందో ఈ మధ్యాహ్నం ఆలోచన చేసుకో. ఇక్కడ ఈ శిశువులందరూ కలిసి ఈ యొక్క ఎలీషా గారి దగ్గర ఈ పెద్ద కుండ ఒకటి పెట్టారు. పొయ్యి మీద పెట్టి ఏం చేశారు? ప్రవక్త శిశువులు కూర వంట చేయమని సెలవిచ్చింది. దేవుని స్తోత్రం. ఆ పెద్ద కుండలో ఏముండాలంట? కూర ఉండాలి. మాంసం కూర కాదండి, ఆకుకూరలు, కాయకూరలు, ఆకుకూరలు, ఇలా ఆకుకూరలు ఏం దొరికితే అవన్నీ తీసుకొచ్చి వంట చేయమని ఎలీషా శిశువుని చెప్పాడు. అప్పుడు ఏం జరిగింది అక్కడ? అయితే ఒకడు ఏమండి కూర ఆకులు వెళ్ళడానికి పొలానికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టుని చూసి దాని గుణము ఎరగక దాని వేగ తెప్పి ఒడి నిండా వేసుకుని వచ్చి వాటిని తరిగి కూరకొండలు వేసేసాడు. అల్లు కదా ఏం మోసుకొచ్చాడు? వెర్రి ద్రాక్ష అని విషయం. మన కుటుంబంలో అందరూ బాగుండొచ్చు, ఒకడు వెర్రోడు ఎక్కువ. అర్థమైందండి? ఈ కుటుంబం బాగుండాలంటే ఎక్కడికి రావాలి? అందరూ దేవుడి దగ్గరికి రావాలి. అల్లు చదవా, గట్టిగా చదవా. నా భర్త మాట్లాడలేదు, దేవుడి దగ్గరికి రా, ప్రార్థన చేయండి, భర్త కూడా వచ్చేస్తాడు. నా కొడుకు మాట్లాడలేదు, దేవుడి దగ్గరికి రా. నీ అన్ని కొండలు దేవుడి దగ్గరికి రావాలి. పెద్ద కొండలో రావాలి. నువ్వు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు అద్భుతం చేస్తాడు దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీ కుటుంబంలో కలిమిలి, నీ కుటుంబంలో అనేకమైన ఇబ్బంది వచ్చిన ప్రభు సన్నిధానం. ఇప్పుడు వాళ్ళందరూ పెద్ద కుటుంబంలో ఉంటారు. ఒకడు వెర్రి ద్రాక్ష తీగలను తెచ్చి
తీసేశాడు. ఆ టైంలో శుభ్రంగా కట్టుకేట మీద తరిగేశాడు. ఆలేసి కొనేసి ఏమైపోయిందో తెలుసండి. చదవండి ఏమైంది. ఇంతకు వారు ఒట్టిపోగా ఒక శిష్యుడు రుచి చూసి, దైవజనుడా ఈ కుండలో ఏముంది? డబ్బు ఉంది, విషయం ఉంది. ప్రజలకు చూద్దామా? అతిగా చూద్దామా? నీ కుండలో విషయం ఉందా? నీ కుండలో ఆశీర్వాదం. మధ్యాహ్నం అడుగుతున్నా, నీ ఇంట్లో ఉన్న పెద్ద కొండ అంటే 4-5 కొడుకులు, నీ పెద్ద కొండలో విషయం ఉందా? నీ కుండలో ఏముంది? నీ కోడల్లో ఏముంది? అందరైనా నీ కుటుంబంలో ఏముంది? ఇక్కడ ఈ పెద్ద కుండ ఏమైపోయిందంటే విషంగా మారిపోయింది. ఎవరి వల్ల అంటే ఒక్కడి వల్ల. నమ్మించారు, అందరూ విషంగా మార్చలా. అందరూ కూరగాయలు తెచ్చారు, తోటకూరలు తెచ్చారు, బంగాళదుంపలు తెచ్చారు, ఏమంటే కొంతమంది బీరకాయలు తెచ్చారు, పొండకాయలు తెచ్చారు, ఆనకాయలు తెచ్చారు, మొత్తం కోసి తెచ్చారు. ఇది ఒక్కడు మాత్రం ఏం తెచ్చాడు? కొడుకు నాశనం చేశాడు. ఇంట్లో ఒకరి వల్ల ఇబ్బంది వచ్చిందా? యేసు పాదాల దగ్గర ప్రజలు వెళ్దామా? దేవుడు విడిచిపెట్టదు బిడ్డ. చాలా మంది దేవుని వదిలేస్తూ ఉన్నారు. నీ బ్రతుకు సరి చేసుకోకుండా నేను అక్కడికి వెళ్తే మేలు కలుగుతుంది, ఇక్కడికి వెళ్తే మేలు కలుగుతుంది, ఆ ఊరు వెళ్తే మేలు కలుగుతుంది, ఈ ఊరు వెళ్తే మేలు కలుగుతుంది, ఆ గుడికి వెళ్తే మేలు కలుగుతుంది, ఈ గుడికి వెళ్తే మేలు కలుగుతుంది అనుకుంటావు. నువ్వు ఎన్ని గుళ్ళు తిరిగినా మేలు కలుగుతుంది. నీ హృదయం మారిపోతే, నీ కొండలో నీ బ్రతుకు మారిపోతే నీ జీవితంలో మేలు కలుగుతుంది. ప్రయత్నం చేద్దామా? గట్టిగా చేద్దామా? నీ జీవితాన్ని మార్చుకో, నీ బ్రతుకులు మార్చుకో. ఈ కొండ విషయంగా మారు. నీ కుటుంబం కూడా భయంకరంగా మారిపోవచ్చు. ఆ సమయంలో ఆ కూరంతా భారతాలు అనుకోవచ్చు. ఆ కుటుంబంతో ఈ బ్రతిగా కూడా కొంతమంది చూడండి అప్పుడు బారైపోయి ఏమీ చేయలేక ఈ బ్రతిగా కంటే నా బిడ్డలో నా కుటుంబం అందరూ కూడా బ్రతిగా కంటే చచ్చిపోతే పోకుండా అని అందరూ కూడా ఏమండి గురేసుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఆ విష పదార్థాలు తిని కుటుంబాలు చచ్చిపోతున్నారు. కారణం ఏంటో తెలుసా అండి? వారు బ్రతుకుని ప్రభు దగ్గర తీసుకురాలేకపోతున్నారు. దేవుడు స్తోత్రం. రక్షకుడు ఉన్నాడన్న సంగతి మర్చిపో. నీ ఇంట్లో ఉన్న బాధ నువ్వు ప్రభు నుంచి ప్రభు దగ్గరికి రా. నీ కొడుకు వల్ల నీ ఇంట్లో చిన్న సమస్య వచ్చిందా? దేవుడి సన్నిధిలో కూర్చొని రావచ్చు. దైవజనుడే ఆ విషయాన్ని తీయగలదు. అల్లు చూద్దామా? గట్టిగా చూద్దామా? ఒక దేవుడు సాగు తప్ప ఆ విషయాన్ని ఆపలు తీయలేదు. అందుకని నేను ప్రేమతో చెప్తున్నా, మీ ఆత్మీయ తండ్రి మాట మీరు అర్థమైంది. మీకు ఆ మాట నాలే, మీ ఆత్మీయ తల్లిదండ్రుల మాట తప్పనిసరిగా వినండి. కష్టం వచ్చిందా మీ ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గరికి రండి. రోగం వచ్చిందా మొట్టమొదటి మీ ఆత్మీయ తల్లిదండ్రుల దగ్గరికి రండి. మీ ఇంట్లో జబ్బు వచ్చిందా దేవుని పాదాల దగ్గరికి రండి. మీ ఇంట్లో ఏదన్నా భయం జరిగిందా పరిగెత్తుకున్న దేవుని దగ్గరికి రండి. అక్కడున్న పాస్టర్ గారి పేరు ఎలీషా, ఇక్కడున్న పాస్టర్ గారి పేరు తాగిదాయి గారు. బయలుదేరి చూద్దామా? గట్టిగా చూద్దామా? సంఘం అనేది మనం ప్రాంతకుండా ఈ కొండలో ఏమంటే చక్కయ్య గారు నాకులు వేస్తాడు, అలాగే దాని పల్లయ్య గారు నాకులు వేయవచ్చు, ఇస్లాం గారు కూడా పాల్గొని చేయవచ్చు. నేను పాల్గొని తీసుకొచ్చాను. అమ్మగారు ముందుకోలేసింది. అమ్మాయి ఏమో విశ్రాంతి ఎక్కడున్నా ఆ కూర తీసుకొని చేసింది. అందరూ చేశారు. ఒక ఆయన మాత్రం ఏం వేశాడు? వెర్రి ద్రాక్ష. ఇదంతా విషయంగా అయిపోయింది. ఆ కూర పారేయలేదు. ప్రజలు చూద్దామా? గట్టిగా చూద్దామా? ఆ కూర మేము పారేద్దామనుకున్నారు వాళ్ళు. అయితే ఆ కూర చెడిపోయింది, ఆ కూర పాడైపోయింది, పిల్లవాడు చచ్చిపోతాడు, ఆయన విషయం ఎక్కి నన్ను వైద్యులు తీసుకెళ్ళాలి, డాక్టర్ దగ్గరికి అతను తీసుకెళ్ళాలి, ఆ పాస్టర్ గారిని శిష్యుని తీసుకెళ్ళాలి. కానీ అయ్యగారు ఆయన డాక్టర్ దగ్గర తీసుకెళ్ళలేదు. ఆ కూరలో ఉన్న విషయం తీసేయడానికి ఏం చేశాడు పాస్టర్ గారు? మనం గమనించినట్లయితే చదవండి. ఏం చేశాడు? కేకలు వేసి చెప్పరా? వెనక మానేశారు. అతడు పిండి కొంత తెమ్మన్నాడు. అల్లు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏమిటా పిండి? గోధుమ పిండి. ఎక్కడుంది పిండి? అధికారంలో 18వ అధ్యాయంలో అబ్రహాం గారు వాళ్ళ ఇంటికి 3 పాస్టర్లు వచ్చినప్పుడు చాలా ఈ 3 మానికలు పిండి పిసికింది. 8 మానికలు. ముగ్గురికి 8 మానికలు పెట్టింది.
3 భాషలు పిండి పిసికి చపాతీలు చేస్తే 300 చపాతీలు అయినాయి. సాకిన్నావా? ఎన్ని చపాతీలు? 300 చపాతీలు. ఆ పిండి వచ్చింది. ఎవరు పెట్టిన పిండో చూసారు. విషం ఉన్న దాన్ని విరుగుడు చేయడానికి ఏం కావాల్సి వచ్చింది? వీళ్ళు ఎప్పుడన్నా మీరు పెట్టారా? సాగుడికి ఎప్పుడన్నా మీరు చూసారా? ఆలోచించి మీ ఇంటిలో ఉన్న సమస్య పోవాలంటే, మీ కుటుంబంలో ఉన్న ఇబ్బంది పోవాలంటే, నీ కొడుకు చెడ్డోడిగా బ్రతికి నీ యొక్క కుటుంబానికి అవమానం తెస్తుంటే, నీ కూతురు నీ మాట వినకుండా అవమానం తెస్తుంటే, నీ ఇంట్లో నీ భర్త ఎవరు నీ మాట వినకుండా తిరుగుబోతుగా తాగుబోతుగా ఆ నీ కుటుంబంలో అవమానకరంగా బ్రతుకుతుంటే, దేవుని బిడ్డగా ఉండి దేవుని సాగుల దగ్గరికి వచ్చి ఆ సాగులు చెప్పిన దాన్ని వెలుగును సంపాదించుకొని నీ ఇంటికి వెళ్ళాలి. దేవుని స్తోత్రం, గట్టిగా దేవుని స్తోత్రం. అంతేగా నా ఇంట్లో సమస్య వచ్చింది, నా ఇంట్లో ఆపద వచ్చింది, బ్రతిగా చెప్తాం అని అలాంటి నిర్ణయం తీసుకుంటున్నాడు. దానికి విరుగుడు దైవజనుడు. అసావు అంటున్నాడు, ఆ కొండలోకి పిండి కొంత తెమ్మన్నాడు. ఆ త్యాగ దాని కుండలో వేసి జనులు కోరిక చేయమని వడ్డించాలని చెప్పాను. వడ్డింపుగా కుండలో మరి ఏ చొప్పు కనపాలి. అందుకు చెప్పండి. ముందేమన్నాడు? విషం అన్నాడు. ఇప్పుడు ఆఖరిలో ఏమన్నాడు? చొప్పు. ఎవరి మాట అంటే? దావుకుడు మాట అంటే చొప్పు. దైవజనుల మాట అంటే రోగం ఉండదు. దైవజనుల మాట అంటే ఇంట్లో సమస్యలు ఉండవు. దైవజనుల మాట అంటే నీ పెద్ద కుండ అలాగే ఉంటుంది. పిల్లలు విడిగా ఏడు కొడవలాడిపోయి వెళ్ళిపోరు. నీ కుటుంబం చదవచ్చు. నీ భర్తని మాట అంటాడు, భార్యని మాట అంటాయి, నీ పిల్లల్ని మాట అంటారు, నీరు కోరుకోరు బాగుంటారు, నీ బంధువులు బాగుంటారు, అందరూ బాగుంటారు, కుటుంబం బాగుంటుంది, సంతోషంగా ఉంటుంది, సంఘంలో ఐక్యత ఉంటుంది, ఆనందం ఉంటుంది. నువ్వు దైవ సేవకుడు అల్లు చదవా, గట్టిగా చదవా. పెద్దకుండలో ఉన్న ఈ విషయం, పెద్దకుండలో ఉన్న ఈ జబ్బు మటమాయమైపోయింది. కారణం ఏంటంటే దైవజనుడు చెప్పినట్లుగా వారు చేశారు కనుక సంఘాన్ని కొట్టుకుంటున్నా, సంఘం అంతా మందులో పెద్దకున్నా. ఈ పెద్దకుండలో ఎవరన్నా విషయంగా మార్చడానికి చెడ్డ మాటలు ఎవరన్నా చెప్పినా, చెడ్డ మార్పులు తీసుకొచ్చినా, చెడ్డ విషయాలను చెబుతా మీరేం చేయాలో తెలుసా? విడిచిపెట్టేయాలి తప్ప ఆ వ్యక్తి మాటలు కానీ, ఆ అమ్మ మాటలు కానీ, వేరే వాళ్ళ మాటలు కానీ మనం మనసులో కానీ హృదయాలా కానీ పెట్టుకోకూడదు. ప్రజలు చదువుదామా, గట్టిగా చదువుదామా. ఒకవేళ నువ్వు అలా పెట్టుకుంటే నువ్వు విషయంగా మార్చబడతావు. నీ కుటుంబంలో కష్టాలు పాలైపోతావు. నీ గృహంలో ఏమైపోతుంటే జబ్బులు పాలైపోతావు. ఈ యొక్క విషయం ఉంది అని నీకు తెలిసింది. ఏ వ్యక్తి అయినా విషయం మాటలు మాట్లాడినా, ఏ అమ్మాయినా విషయం మాటలు నీకు చెప్పినా అవన్నీ ముందు ఎక్కడ తీసుకురావాలి? అయ్యగారి దగ్గర తీసుకురావాలి. వాటికి విరుగుడు ఉంది. ఆ విరుగుడు ఏంటంటే పిండి. ప్రజలు చేద్దామా, గట్టిగా చేద్దామా. ఆ పిండి ఏంటి అంటే సాగుని ప్రేమించుకోవడం. ఉండంటే మన లైఫ్ బ్రతుకు, మన బ్రతుకులో దైవజనుడిని ప్రేమించాలి. అమ్మగారు అయ్యారు మీద ప్రేమ కలిగి సావుకుడి మీద ప్రేమ కలిగి ఉన్నప్పుడు పరమనున్న దేవుడిని నువ్వు ప్రేమించగలవు. దేవుని స్తోత్రం. దైవజనులతో సమాధానం ఉన్నప్పుడు పరమనున్న దేవుని ఆశీర్వాదాలు నీ గృహాన్ని దేవుడు కలగజేస్తాడు. అందుకని 2 కొండలు చెప్పాను. ఒక కొండ చిన్న కొండ, రెండోది వారంలో మిగతా కొండల గురించి కొన్ని మాటలు మన బైబిల్లో నేర్చుకున్నాం. మాటలు ప్రభు మన కొరకు దీవించుకున్న దాకా కళ్ళు అంటే ప్రార్థన చేసుకున్నాం. నిలవాసాలు వేసి ప్రభు దగ్గర ఈ మధ్యాహ్నం నీ జీవితం అనేది నీకుండా ఎలా ఉందమ్మా? ఈ మధ్యాహ్నం మనందరూ పరిశీలన చేద్దాం. ప్రభు యొక్క ప్రార్థన చేయాలి. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన నీకు వందనాలు చెల్లిస్తూ అందరూ వాకాలి సమరాయ స్త్రీ ఉంటే ఎండవేళ ప్రభు దగ్గరికి బావి దగ్గరికి వచ్చింది. ఆమెకు తెలియదు బావి దగ్గర యేసు ప్రభు ఉన్నాడు అని ఆమెకు తెలియదు. ఎండవేళ అంటే బాధలో, భయంకరమైన వేళలో, ఆ బ్రతికే కంటే సావే శరణం అనే అలాంటి పరిస్థితుల్లో ఆమె చాలా దూరంలో ఉన్న యాకోబు బావి దగ్గరికి వచ్చింది. మా నువ్వు కూడా అలా ఉన్నావా? సహోదరి, సోదరుడా, నీ జీవితంలో నువ్వు కూడా అలాంటి ఇబ్బందులు కలిగి ఉన్నావా? ఏ చూసిన దారి లేని పరిస్థితి, ఇబ్బందుల పాలు, అప్పుల పాలు, కష్టాలు,
నిమ్మల పాలు, అవమానాల పాలు. భర్త వల్ల నెమ్మది లేదు, భార్య వల్ల నెమ్మది లేదు, పిల్లల వల్ల ఆనందం లేదు, కుటుంబంలో కలిమిని మనశ్శాంతి లేదు. ఈ బ్రతుకు బ్రతికే కంటే సావే శాలమనే స్థితిలో ఉన్నావా? అమ్మా తప్పు, మరణాన్ని కోరుకోవద్దు. దేవుడు ఆయన మన ప్రభు అయిన యేసు సమరయ స్త్రీని కలుసుకున్నది. ఈ మధ్యాహ్నం నిన్ను కూడా కలుసుకుంటున్నాడు. నీ మట్టి కుండలో జీవజలం ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ కుండలో ఏమున్నదేమ్మా? నీ కుండలో విషయం ఉందా? దేవుడు ఉన్నాడా? నీ కుండలో ఆశీర్వాదం ఉందా? ఆశీర్వాదం. నీ కుండలో కృపందా? నీ కుండలో ఏముందో ఈ మధ్యాహ్నంలో పరిశీలన చేయి. ఒక పేద కుండ, ఏలిషాతో ఒక పేద కుండ, సంగమనే ఒక పేద కుండ. ఆ కుండలో నువ్వు ఎలా ఉన్నావు? వెర్రి ద్రాక్ష తీగలా ఉన్నావా? మంచిగా ఉన్నావా? సంఘానికి ఉపయోగపడే వ్యక్తిగా, సంఘానికి పాడు చేసే వ్యక్తిగా ఎవరు ఉండవద్దు. ఆలోచించి నువ్వు ఎలా ఉన్నావు? సమరస్త్రీ ఆమె కుండను విడిచిపెట్టేసింది, తన పాపాన్ని విడిచిపెట్టేసింది. నాతో నేను చేసిన నాతో చెప్పిన నేను చూశాను. ఈయన క్రీస్తు కాదా అని ప్రజలకి సువార్త ఇచ్చింది. విడాను దేవుని మాట 10 మందికి చెప్తున్నావా? నీ బ్రతుకు మార్చిన దేవుని మాట 10 మందికి వివరిస్తున్నావా? నీ హృదయాన్ని మార్చిన దేవుని మాట 10 మందికి చెప్పగలుగుతున్నావా? రక్షణ పొందిన రాజు రక్షకుడైన యేసు ప్రభు వార్త 10 మందికి చెప్పగలుగుతున్నావా? ఇంటిని తిరిగి మొత్తంలో చెప్తున్నావా? ఇంటిని తిరిగి సాగిని చెప్తున్నావా? దేవుని బిడ్డగా నువ్వు చెప్పు. మధ్య అందరూ ప్రార్థన చేయాలి. తెలిసి